ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంత మొండి రాక్షసిని ఎక్కడా చూడలేదు. ఛ! ఏమైనా ఏదో విసుక్కుంటున్నట్టును? అహంకారం ఉన్న వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో, తప్పు చేసి కూడా యాటిట్యూడ్ చూపించే వాళ్ళని ఎలా డీల్ చేయాలో అర్థం కావడం లేదురా. నువ్వేమన్నా చెప్పగలవా? చిన్నపిల్లాన్ని, నాకేం అనుభవం ఉంది? నేనేం చెప్పగలను? నువ్వు కూడా నన్ను దెప్పుతున్నావా? నువ్వు కూడా అంటే ఇంకెవరైనా దెప్పారా? నీ మేనత్త పొద్దున దెప్పి వెళ్ళింది కదా. ఓ, అత్త గురించా? ఇప్పుడు యాటిట్యూడ్ అన్నావే, అదెవరి గురించి? హాస్పిటల్లో ఒక కొలీగ్ తగిలాడు. ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవడం, ఆర్గ్యూ చేయడం, అసలు ఎలా డీల్ చేయాలో నా బుర్రకి తట్టడం లేదు. నువ్వేదన్నా సలహా ఇస్తావా? సలహా అయితే ఇవ్వగలను, సాయం అయితే చేయలేను. ఆలోచించాలి. సలహా చాలు. నానా, ఆన్సర్ దొరకని ప్రాబ్లం ఉండదు. ఆన్సర్ దొరకలేదంటే అసలు ప్రాబ్లమే రాంగ్. నువ్వు చెప్పేది మ్యాథమెటిక్స్ గురించా? కాదు నాన్న, నువ్వు అడిగిన సమస్యకి సలహా గురించి. వర్కర్స్ బిట్వీన్ ఓనర్, ప్రజలకి గవర్నమెంట్కి మధ్య, లేదా ఇద్దరి మధ్య, ఎవరి మధ్యనైనా ఒక ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు ఎదురెదురుగా కూర్చొని చర్చించి మాట్లాడుకుంటే సాధ్యం కాని ప్రాబ్లం ఉండదు. ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు ఎవరి దగ్గర తగ్గి మాట్లాడాలి అని ప్రెస్టేజ్కి పోకూడదు. ఎవరు ఎవరితోనైనా ఎలాగైనా కలిసి కూర్చొని నిదానంగా పాయింట్ టు పాయింట్ చర్చించుకొని ఎందుకు, ఏమిటి, ఎలా అనే ముఖ్యమైన పాయింట్ దగ్గర కరెక్ట్గా మాట్లాడుకుంటే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఓపిక్గా ఒపీనియన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా అవసరం నాన్న. వాళ్ళు ఒప్పుకోకపోతే? సొల్యూషన్ కరెక్ట్ అయితే ఎందుకు ఒప్పుకోరు? జెన్యూన్గా ఉంటే ఎందుకు కాదంటారు? వీడు చెప్పేదాన్ని బట్టి నేను ఆవిడతో మాట్లాడాలి. నానా, ఎనీ డౌట్? నో, థ్యాంక్స్. నా పాయింట్ నాన్న క్యాచ్ చేశాడు అనుకుంటా. మనసులో అమ్మని కలవాలన్న ఆలోచన వచ్చుంటుంది. అమ్మా, హలో. అత్తయ్య, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను బాబు. నువ్వెలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? ఏదో మీ అమ్మాయి దయ వల్ల బాగానే ఉన్నానండి. ఇక్కడే, ఇంకెక్కడుంటాను? ఎక్కడుండాలో అక్కడే ఉన్నాను. అప్పుడు ఒకసారి మీతో రోడ్డు మీద కలిసినప్పుడు మీ అమ్మాయి గురించి నాకేం చెప్పకండి, నేనేం అడగను అన్నాను. కానీ ఈ మధ్య మా నాన్న కలిశారు. అవునా? సంతోషం. ఎలా ఉన్నారు అన్నయ్య గారు? బాగానే ఉన్నారు. ఆయన కోరిక ప్రకారమే ఓసారి మాట్లాడాలని ఫోన్ చేశాను. ఆహా, మీ అమ్మాయికి ఫోన్ ఇవ్వగలరా? నాకేం తెలియదు అనుకుని చెప్తున్నాడు. ఇస్తున్నాను బాబు. అల్లుడు గారు మాట్లాడతారట, మాట్లాడు. మాట్లాడమంటున్నారు కదా, కొంపలే మునిగిపోవులే.
మునిగిపోవడానికి ఏముంది? కొంపే పోతుందిగా. మాట్లాడమని చెప్తున్నాను కదా. సరే, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. మాట్లాడు. వెళ్ళమని చెప్తున్నాను కదా. నాకు మీ విషయాలు తెలియవని ఇద్దరు భలే నాటకాలు ఆడుతున్నారు. వెళ్ళమ్మా. వెళ్తున్నానులే. చెప్పు. ఫోన్లో కాదు, నేరుగా ఫేస్ టు ఫేస్. నాకు అస్సలు కుదరదు. వారం 10 రోజుల తర్వాత ఫ్రీ టైం ఉంటే అప్పుడు చూస్తాను. వారాలు రోజులు కుదరదు, ఇప్పుడే. అస్సలు వీలు కాదు. చాలా బిజీగా ఉన్నాను నేను. కలవాలి అంతే. సరే, 5 డేస్ తర్వాత ఆలోచిస్తాను. నో, ఇప్పుడే. సరే, రేపు ట్రై చేస్తాను. రేపు కాదు, ఇప్పుడే. నేను రాను. అయితే నేనే వస్తాను. అడ్రస్ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే తెలుసుకోలేనని అనుకుంటున్నావా? ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు. హలో హలో. అడ్రస్ తెలుసుకుని ఇంటికి వస్తాడా ఏంటి? వస్తే అమ్మాలనుకున్న కొంప ముందే మునిగిపోతుంది. ఇంటికి వస్తే మధు చిన్నాల సంగతి తెలిస్తే నా పరిస్థితి ఏంటి? నో, ముందు ఎలాగోలా ఆపాలి. ఎస్. పొద్దున్నుంచి ట్రై చేస్తుంటే నువ్వు తీయలేదు. చివరకు అత్తయ్య గారు తీస్తే తప్పక మాట్లాడావు. ఇప్పుడు నేనెందుకు తీయాలి? రివెంజ్ తీసుకుంటున్నట్టున్నాడు. రివెంజ్. శత్రువులా దాపురించాడు నా జీవితంలోకి. ఇప్పుడెలా? ఏం చేయాలి? హలో. నువ్వు బయటికి వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? వద్దొద్దు, నేను ఇప్పుడు రాలేను. రేపు హాస్పిటల్కి వచ్చి కలుస్తాను. అక్కడ మాట్లాడుకుందాం. ఓకే, రేపు హాస్పిటల్ షార్ప్గా 7కి రావాలి. నోనో, నేను 10కి వస్తాను. కుదరదు, 7:30. ఇలా వేధిస్తున్నావేంట్రా బాబు? 8:30. యాక్చువల్గా 6:30కే. వద్దు, 7:30కే వస్తాను. తాతయ్య, ఒక్కసారి మైండ్ స్ట్రోక్ వచ్చాక మీరు ఆశ్రమాల్లో అక్కడ ఇక్కడ యాత్రలకి అంటూ ఎక్కడికి వెళ్ళకూడదు. స్ట్రెస్ ఫీల్ అవ్వడం, స్ట్రెయిన్ అవ్వడం మంచిది కాదు. మెడికల్ అబ్జర్వేషన్ మీకు చాలా అవసరం. వాళ్ళని ఇంకా అలా చూస్తూ బాధపడకుండా ఎలా ఉండమంటావురా? వాళ్ళని కలపడం కోసం, మా సంతోషం కోసం మీరు ఉండాలి తాతయ్య. చాలా కేర్ఫుల్గా రెగ్యులర్ హెల్త్ చెకప్, టైం ప్రకారం మందులు వాడటం తప్పనిసరి. అంకుల్ డాక్టర్, నేను హౌస్ సర్జన్. మా అబ్జర్వేషన్లో మీరుండడం కంపల్సరీ. అవును,
అందుకే మీరు ఇక్కడ ఉండటం మంచిదని మేము తీసుకొచ్చాం. నా కోరిక తీరే నమ్మకం లేనప్పుడు ఈ జాగ్రత్తలన్నీ ఎందుకు? నీ కోరిక తీరాలని ప్రయత్నం చేస్తున్నాం తాతయ్య. వాళ్ళు కలవడం, మనందరం సంతోషంగా కలిసి ఉండడమే కదా మా కోరిక కూడా. నువ్వు ఉండి మమ్మల్ని గైడ్ చేయాలి, లేకపోతే ఎలా వాళ్ళని దగ్గర చేయగలం? ఎన్నో ఏళ్ల నుంచి నాలో ఆ చిన్న నమ్మకమే ఇంతకాలం బతికించేలా చేసింది. కానీ నిన్న వాళ్ళు గొడవ పట్టం చూశాక ఆ కాస్త నమ్మకము పోయింది. అది చూడలేక వచ్చేసాను. వాళ్ళ గొడవలు ఆపాలనే మేము కష్టపడుతున్నాం. మమ్మల్ని నమ్మండి తాతయ్య. అందరం కలవాలి, కలిసి సంతోషంగా ఉండాలంటే మీ ఆశీర్వాదం మాకు కావాలి. మీ తోడు మాకు చాలా అవసరం తాతయ్య. ఆశీర్వాదం మీకెప్పుడూ ఉంటుందిరా. మీరు చల్లగా కలకాలం బతికుండాలనే కోరిక తప్ప ఇంకేముంటుందిరా నాకు. మీ ఆశలు మా ఆశలు నెరవేరాలంటే ఈ టైంలో మీ సలహాలు సూచనలు మాకు చాలా అవసరం. మీరు అజ్ఞాతంలోకి వెళ్తే ఎలా? ప్లీజ్ తాతయ్య, మన కోసం మనం. మీరు పక్కనే ఉంటే మాకు ధైర్యం ఉంటుంది. వాళ్ళ జీవితాలకి సంబంధించిన గతం గురించి క్లారిటీ కావాలంటే మీరు మా వెంటే ఉండాలి. ఆ గతాన్ని మీరు అమ్మమ్మేగా సాక్ష్యం. ఫ్యూచర్కి అవే సాయం చేయగలవేమో. సరేరా, నీ మాట నేనెందుకు కాదంటాను. ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. ప్రతి డౌట్ క్లారిఫై చేస్తూ ఉంటాను. సరేనా? మాట్లాడాలన్నావు, ఏంటో చెప్పు. నీకు నువ్వేమనుకుంటున్నావు? నా మీద కక్ష తీర్చుకోవడానికి నాకున్న పేరు ప్రతిష్టల్ని, ఈ హాస్పిటల్కున్న ఇమేజ్ని దిగజార్చి రోడ్డుకి ఇడవాలని చూస్తున్నావా? డిఫెండ్ చేసినంత మాత్రాన నువ్వు ఫేమ్ అయిపోతానని అనుకుంటున్నావా? గొప్ప వాళ్ళని ఢీకొట్టిన మహిళ అని, శబాష్ అని నీ పక్కన సంఘాలు సమైక్యలు చేరి నిన్ను పైకెత్తుతాయి అనుకుంటున్నావా? మమ్మల్ని దిగజార్చి నువ్వు ఎదగాలని అనుకుంటున్నావా? ఒరే ఒరే, కాస్త ఆగరా, నిదానంగా మాట్లాడరా. దేనికిరా నిదానం? ఆవిడ తీరున ఆవిడ చేసుకెళ్తూ ఉంటే నిదానంగా ఉండి తర్వాత నెత్తిన పెట్టుకుని కూర్చోవాలా? ఆమె ధాటికి దాడికి మనం తగ్గి తలంచుకొని నిలబడాలా? నా అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ కి ఈ మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు విరుచుకుపడినంత మాత్రాన నేను వెనక్కి తగ్గుతాననుకుంటున్నావా? సంబంధం ఉంది కాబట్టే అడుగుతున్నాను. నీ ఫ్రెండ్, అదే ఆ చక్రితో ఇల్లమ్మి నష్టపరిహారం కడతానన్నావట కదా. నీకు నువ్వు మానేస్తూ మమ్మల్ని పీడించే వాళ్ళులాగా నువ్వు భరించలేని బాధితురాలిగా ప్రొజెక్ట్ చేద్దామనే కదా. నీ దగ్గర సమాధానం లేక, నాతో మాట్లాడే ధైర్యం లేక అతన్ని క్లాస్ పీకమని పంపావా? లేకపోతే బెదిరించమని పంపావా? లేక అతన్ని హీరో చేసి నాకు వార్నింగ్ ఇవ్వమని పంపించావా? నన్ను శాడిస్ట్గా ముద్ర వేసి రోడ్డుకు లాగాలని బ్యాడ్ చేద్దామని, నీతో పాటు నాకు నష్టం చేకూర్చాలనే ఆలోచనే కదా. ఇదే ఈ తప్పుడు ఊహలే, చెప్పుడు మాటలే నిన్ను శాడిస్ట్గా మార్చాయి. అగ్రిమెంట్ లో ఉన్న నష్టపరిహారం చెల్లించాలన్న క్లాజ్ ఫుల్ఫిల్ చేయడం కోసమే ఇల్లు అమ్మాలనుకున్నాను. అంత డబ్బు లేదు కాబట్టి ఇల్లు అమ్మాలనే నా ఆలోచనని ప్లాన్ అని, కుట్ర అని, రోడ్డు గీడవాలని, ముద్ర వేయాలని నువ్వు అన్ని మాటలన్నావు చూసావా? అది దుర్మార్గంగా ఆలోచించడం. నీలా ఆలోచించడం నాకు రాదులే. ప్లాన్ లేకపోతే మాకు డబ్బు చెల్లించడం కోసమే ఇల్లు అమ్మడం అనే విషయం చక్రికి ఎందుకు చెప్పావు? నీ దారిన నువ్వు అమ్ముకోవచ్చు కదా. తనని ప్రత్యేకంగా పంపి మాకు చెప్పమంటాం ఎందుకు? అన్ని ప్లాన్లో భాగాలే, పైకి దుర్మార్గం లేదు, ఆలోచన లేదు అని చెప్తున్నావు. చూడు, చక్రి నీకెప్పటి నుంచి ఫ్రెండో నాకు తెలీదు, కానీ తను నాకు చిన్నతనం నుంచి ఫ్రెండ్. ఒకే స్కూల్లో, ఒకే కాలేజ్లో చదువుకున్నాం. నా పెళ్లి టైంలో చక్రి ఫారెన్లో చదువుకోవడానికి వెళ్ళాడు. అతను తిరిగొచ్చేలోపు నా బ్రతుకిలా ముక్కలైపోయింది. పుట్టింటికి చేరాను. నా జీవితం ఇలా అయినందుకు బాధపడ్డాడో జాలిపడ్డాడో, లేకపోతే స్నేహితుడిగా ఆదుకోవాలనుకున్నాడు. అప్పట్నుంచి ఫ్రెండ్గా ఎలాంటి కల్మషం లేకుండా, ఓ సాటి మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిలా
నా ప్రతి ఇబ్బందుల్లోనూ తోడుగా ఉంటున్నాడు, కష్ట నష్టాల్లో ఆదుకుంటున్నాడు. తనతో కాకపోతే ఇల్లు అమ్మాలనే విషయం ఇంకెవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకోగలను? అది తప్పేనా? నీతో చెప్పుకొని నీ కాళ్ళ మీద పడి ఇల్లు అమ్మి పెట్టు మహాప్రభు అని వేడుకోవాలా? సరే, ఎవ్వరికి చెప్పుకుంటే నాకెందుకులే. ఇల్లమ్మటం అనేది నీ అవసరం. ఆ అవసరం ఎలా తీర్చుకుంటావో నాకు అనవసరం. కానీ నష్టపరిహారం కోసమే అని చెప్పడం మమ్మల్ని దోషులుగా చూపించే ప్రయత్నం. అయితే ఇల్లు అమ్మడం మానేసి అగ్రిమెంట్ కంటిన్యూ అవుతూ అనే ప్రతి మాట భరిస్తూ నీ దగ్గర నేను బానిసలా పడుండాలా? అవసరం లేదు. ఆ ఉండడం అనేదే ప్రాబ్లం కదా. అక్కడే ఇరిటేషన్. వెళ్ళు. కానీ మాకు పరిహారం చెల్లించడానికి ఇల్లు అమ్ముతున్నా అనే విషయం ప్రపంచానికి తెలియద్దు. ఎక్కడ కూడా మా టాపిక్ తేవద్దు. ఓ, తమరి పేరు ఎక్కడ బ్యాడ్ అవుతుందోనన్న భయం. సరే, ఓకే. మీరు మాత్రమే మంచి మూట కట్టుకోండి, మేము మట్టి కొట్టుకుపోతాం. నువ్వేమైతే నాకేంటి? రే ప్లీజ్ రా, నా మాట విను. రే నువ్వాగరా. అంతేలే, మాలాంటి వాళ్ళ సహనాల్ని సమాధులు చేసి వాటి మీద నిలబడి మీరు చాలా ఎత్తుకెదిగామని అనుకునే మనుషులు కదా. నీది ఎదుగుతున్న వాళ్ళని చూసి గోతుల్లోకి నెట్టెయ్యాలనే ఆలోచన. నా పేరుని ఓర్వలేక ఈ హాస్పిటల్ ఇమేజ్ని పాడు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నావా? ఆ ఉద్దేశమే ఉన్నదాన్నైతే వదినా, నువ్వైనా ఊరుకోవచ్చు కదా. వదినా. వదిలేద్దామనే కదా డబ్బు ఏర్పాటు చేసుకునేది. దానికి నానా అర్థాలు అపార్థాలు తీస్తుంటే నేనేం చేసేది? కష్టాలు నష్టాలు నిందలు అపవాదాలు అన్నీ నేనే భరించాలా? చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు. మంచిది. గాడ్ బ్లెస్ యూ. ఎంజాయ్ ది హ్యాపీ ఫ్యూచర్. బాయ్. వదినా నా మాట. నన్ను సాడిస్ట్ గా ముద్ర వేసి రోడ్డుకు లాగాలని బ్యాడ్ చేద్దామని నీతో పాటు నాకు నష్టం చేకూర్చాలనే ఆలోచనే కదా. మాకు డబ్బు చెల్లించడం కోసమే ఇల్లు అమ్మడం అనే విషయం చక్రికి ఎందుకు చెప్పావు? జర్నీ, ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్కేనా? మాట్లాడావా? ఏమన్నారు? నిర్ణయానికొచ్చాక మాట్లాడుకోవడానికి ఏముంటుంది? వద్దనుకున్నాక చర్చలే ఉంటాయి. నాకేమన్నా ఆశ ఉంటే కదా సమాధానం కోసం వేచి చూడాల్సిందే. నా జీవితంలో జరిగిన నష్టంతో పోలిస్తే ఇది చాలా చిన్నదే. అది బ్రతుక్కి సంబంధించింది, ఇది బ్రతుకు తెరువుకి సంబంధించిందే కదా. అది కాదే అమ్మా, నీ సందేహాలేవి తీర్చే ఓపిక నాకు లేదు. నాకు చాలా తలనొప్పిగా ఉంది. ప్లీజ్ అమ్మా, కాసేపు వదిలే. జనని, వెళ్ళిన పని ఏమైంది? నువ్వు అతనితో నా కోసం మాట్లాడడానికి ఎందుకు వెళ్ళావు? నేను నీతో చెప్పిన అన్ని విషయాలు అతనితో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అలా అంటావేంటి జనని? నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు పట్టించుకోకుండా ఎలా ఉంటాను? బాధ్యతగా ఫీల్ అయ్యాను, వెళ్ళాను. నువ్వు ఇల్లు అమ్మాలని చూస్తుంటే నన్ను కామ్గా చూస్తూ ఊరుకోమంటావా? బేరం చేసి సెటిల్ చేయమంటావా? అందరూ నీలా మంచిగా ఆలోచించరు చక్రి. నిలువెల్లా స్వార్థం నింపుకున్న వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ఇవతల వాళ్ళ ఇబ్బందులు బాధలు పట్టవు. అపార్థానికి విలువిచ్చేవాళ్ళు అర్థం చేసుకుంటారనుకోవడం పొరపాటవుతుంది. అసలు ఏమేం జనని? నేను వాళ్ళ వ్యక్తిగత పరువు ప్రతిష్టల్ని, హాస్పిటల్ ఇమేజ్ ని అబాసుపాలు చేయడానికే నీతో అగ్రిమెంట్ లో ఉన్న క్లాజ్ గురించి చెప్పానని, నష్టపరిహారం కోసం ఇల్లు అమ్మాల్సి వస్తుందని పబ్లిక్ లో ఓ బ్యాడ్ ప్రాపగెండా చేయడానికి నీతో కలిసి పథకం పన్నుతున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు పథకం పన్నడం ఏంటి? నాన్సెన్స్. కాకపోతే నేను అన్నదేంటి, తను చెప్పిందేంటి? ఇప్పుడే వెళ్ళి అసలు ఉద్దేశం ఏంటి తెలుసుకుని వస్తా. వద్దు చక్రి, నువ్వు వెళ్ళొద్దు. అసలు అక్కడ అన్న మాటలు జరిగింది నీకు చెప్పకూడదనుకున్నాను. కానీ నువ్వు నా ప్రాణ స్నేహితుడివని నీ దగ్గర నిజం దాచకూడదని చెప్పాను. మళ్ళీ నువ్వు వెళ్ళి అడగాలని కాదు, ఇంత
ఇంతటితో వదిలేయమని చెప్పడానికి. ప్లీజ్ చక్రి, నువ్వు ఇంక నా విషయంలో అతన్ని మళ్ళీ కలవద్దు. నా గురించి జీవితంలో అతనితో వెళ్ళి మాట్లాడద్దు. మాట్లాడనని నా మీద ఒట్టే చక్రి. ఈ ఒట్లు ప్రమాణాలు తర్వాత కానీ నీ చెయ్యంటి ఇంతలో కాలిపోతుంది. జ్వరం వచ్చినట్టుంది, పద ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నేనిప్పుడు రాలేను, నాకు ఓపిక లేదు. జ్వరం వస్తే ఓపిక ఎలా ఉంటుంది? అనారోగ్యంగా ఉన్నప్పుడు అశ్రద్ధ చేయొద్దు. పద. ప్లీజ్ చక్రి, నేను రాలేను. సరే అయితే నేనే వెళ్ళి టాబ్లెట్స్ ఏమైనా తీసుకుని వస్తా. జ్వరం బాగా ఉంది, ఒళ్ళు సలసలా మసిలిపోతుంది. ఇంత జ్వరం వచ్చేంతగా మనసులో అంత బాధ ఏం పెట్టుకున్నావే? బాధ, ఈ జ్వరాలు, తలనొప్పులు నాకేం కొత్త కాదులేమ్మా. వదినా, అమ్మా, మధు ఏది? అది చిన్న కాలేజ్కి వెళ్ళారు. నన్ను అడగకుండా ఇంటికి ఎందుకు వచ్చావు? నన్ను క్షమించు వదినా. క్షమాపణలు క్షోభపడే మనసుని కుదురుపడేయలేవు. నాకు నువ్వేం క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు వదినా, అగ్రిమెంట్లో ఆ నష్టపరిహారం క్లాస్ అన్నయ్యకి తెలియకుండా నేనే పెట్టాను. ఇంటి బేరానికి ఎవరో బయ్యర్ని తీసుకొస్తానన్నాడు. కళ్ళు మూయడానికైనా సిద్ధపడతానేమో కానీ కాళ్ల బేరానికి వెళ్ళను. అయితే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యేలోపే నేను ఈ హాస్పిటల్లో ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నాను.